டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12ஆம் வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். Hello students, question చదువుదాం. The electrostatic force on a small sphere of charge 0.4 microcoulombs due to another small sphere of charge minus 0.8 microcoulomb in air is 0.2 newtons. What is the force on the second sphere due to the first? సో ఇక్కడ క్వశ్చన్ మనకి చదివినట్టయితే 2 స్మాల్ స్పియర్స్ ఉన్నాయి. ఓకే, అందులో ఒక దాని ఛార్జ్ వచ్చేసి 0.4 మైక్రోకూలమ్స్. లెట్ us డ్రా. సో ఇది ఫస్ట్ స్పియర్ అనుకుందాం. ఓకే, సో దీని ఛార్జ్ వచ్చేసి 0.4 మైక్రోకూలమ్, దీన్ని ఛార్జ్ 1 అనుకుందాం. ఓకే, ఈ ఛార్జ్ అనేది దే డెంట్ గివ్ డిస్టెన్స్, సో సమ్ డిస్టెన్స్ r ఇంకో స్మాల్ స్పియర్ ఉంది. ఓకే, నౌ దిస్ ఇస్ స్పియర్ 2 అనుకుందాం. ఓకే, దీని ఛార్జ్ వచ్చేసి మైనస్ 0.8 మైక్రో కూలమ్స్. అయితే ఏమంటున్నాడు, ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆన్ స్మాల్ స్పియర్ అంటే ఇది దీని మీద ఫోర్స్ అంటే F1 డ్యూ టు సెకండ్ స్పియర్. ఎంత అన్నాడు ఆ ఫోర్సు? 0.2 న్యూటన్స్. సో ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడంటే F21. సో వీ హ్యావ్ టు రిమెంబర్ సంథింగ్ దాట్ ఇవి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెసే కావచ్చు, బట్ ఈవెన్ దే ఆల్సో ఒబే న్యూటన్స్ థర్డ్ లా. న్యూటన్స్ థర్డ్ లా ఏంటి? లైక్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో హియర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఒబే న్యూటన్స్ థర్డ్ లా అని పెడదాం. ఓకే, సో ఇప్పుడు అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా, ఇఫ్ దర్ ఈస్ అ ఫోర్స్ F12 is equals to 0.2 న్యూటన్స్. ఓకే, దెన్ F12 అనే ఫోర్స్ ఉన్నందుకు దానికి రియాక్షన్గా ఆపోజిట్గా ఇంకో ఫోర్స్ ఉండాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ F21. ఓకే, అంటే the force exerted by second sphere on first sphere, okay, is equal to the force exerted by first sphere on second sphere. బట్ ఓన్లీ చేంజ్ ఏముంటుంది అంటే మ్యాగ్నిట్యూడ్ సేమే ఉంటుంది, కానీ చేంజ్ ఏముంటుంది అంటే డైరెక్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఒకటి పాజిటివ్ ఛార్జ్, ఒకటి నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఓకే, ఇప్పుడు F12 అనేది ఎలా ఉంటుందంటే F12 ఇలా ఉంటుంది, F21 అనేది ఇలా ఉంటుంది. ఓన్లీ డైరెక్షన్ డిఫరెన్స్ అంతే, మ్యాగ్నిట్యూడ్ మాత్రం సేమ్. దేర్ఫోర్ మనకి ఇప్పుడు F21 కావాలంటే విచ్ ఇస్ నథింగ్ బట్ F12, దట్ ఈస్ 0.2 న్యూటన్స్.